హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బయట కరకరలాడుతూ లోపల మెత్తగా ఉండే రుచికరమైన మినపగారెలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు ఆర్గానిక్ మినపపప్పును తీసుకొని 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టండి. ఇలా నానబెట్టిన తరువాత మినపప్పును కడుగుతూ ఉంటే పొట్టు ఈజీగా రిమూవ్ అవుతుంది. తర్వాత వాటర్ని వంపేయాలి. వాటర్ చేసి పెట్టుకున్న మినపప్పు అలాగే 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసి బాగా మిక్సీ పట్టాలి. చాలా తక్కువ వాటర్తో మెత్తగా గ్రైండ్ చేసుకోండి. పిండి ఇలా ఉండాలి. ఇప్పుడు హ్యాండ్ బీటర్ తీసుకొని బాగా కలుపుకోవాలి. మళ్ళీ హ్యాండ్తో బాగా బీట్ చేయాలి. ఎంత బాగా బీట్ చేస్తే అంత బాగా గారెలు వస్తాయి. ఇలా బాగా బీట్ చేసిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, అల్లం ముక్కలు, 2 సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు వేసి బాగా కలపండి. ఇలా బాగా కలిపితే పిండి ఫ్లఫీగా అవుతుంది. అలాగే ఇక్కడ నేను వంట సోడా తీసుకోలేదు. మీకు కావాలి అంటే ఒక చిటికెడు వంట సోడా వేసి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిపిన తర్వాత కొంచెం వాటర్తో పిండిని వేసి చూసామంటే పిండి అనేది ఇలా పైకి తేలాలి. ఇలా మనం వడలు చేసే ప్రతిసారి పిండి కన్సిస్టెన్సీని ఇలా చెక్ చేసుకొని చేసామంటే చాలా బాగా కుదురుతాయి. ఇన్ కేస్ మీ పిండి ఇలా పైకి తేలకుండా ఫ్లఫీగా రాకపోతే మళ్ళీ ఒక 2-3 నిమిషాలు కలిపి తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని వడల్లా చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని ఉల్టా పెట్టి ఇలా ఒక క్లాత్ కడితే చేతిలో గారెలు వేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు క్లాత్ పైన తడి చేసి ఇలా వడల్లా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసి వేడి చేయండి. చేతికి కొద్దిగా నీరు రాసుకొని పిండిని చిన్న ఉండల్లా తీసుకొని మధ్యలో రంధ్రం చేసి గారె ఆకారంలో తయారు చేయండి. జాగ్రత్తగా వేడి నూనెలో వేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఇలా క్రిస్పీ వచ్చి వడలు మంచి కలర్లో వచ్చాక ఆయిల్ నిండి తీసుకోవడమే. ఇలా మనం గ్రైండ్ చేసుకున్న పిండి మొత్తం వడల్లా ఫ్రై చేసి తీసుకోవడమే. బెనిఫిట్స్ ఆఫ్ మినపగారెలు: ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, కండరాల బలానికి సహాయపడుతుంది, శరీరానికి శక్తిని అందిస్తుంది, ఎక్కువసేపు ఆకలి వేయకుండా కడుపు నిండిన భావన కలిగిస్తుంది, ఐరన్, కాల్షియం వంటి ఖనిజాలు అందిస్తుంది, ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది, పిల్లలు, యువత, పెద్దలకు మంచి పోషకాహారం. ఇంట్లో తయారు చేస్తే ఆరోగ్యకరమైన అల్పాహారంగా తీసుకోవచ్చు. అంతే, వేడివేడి మినపగారెలు సిద్ధం. వీటిని కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ లేదా సాంబార్తో సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని తెలుగు వంటకాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. భార్గవి స్మార్ట్ హోమ్.